హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేదాన్స్ వ్లాగ్స్. ఇవాళ నేను దొండకాయ మసాలా చేయబోతున్నాను. చక్కగా కడుక్కొని ఇలా ఘాట్లు పెట్టుకొని దొండకాయని ఒక బౌల్లో వేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా దొండకాయ అందులో వేసుకొని చక్కగా అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకొని అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు నువ్వులు, పల్లీలు మసాలాలు పక్కన పెట్టుకొని నువ్వులు, పల్లీలు వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఈ నువ్వులు, పల్లీలు అందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్న టేస్ట్ కోసం. అది మిక్సీ పట్టిన తర్వాత ఇంతసేపు మనం వేయించుకున్న టమాటా, ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెంగా వేసుకున్నాక అందులోనే కొంచెం సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన నేను రుచికి తగ్గట్టు. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ కోసం నేను చింతపండు వేసుకుంటున్నా. ఆల్రెడీ టమాటా వేసా కానీ చింతపండు కొంచెం పులుపు కోసం మిక్సీ పడుతుంటే వీడియో తీయడం రాదు కదా, సో నా ఒక్కదాని కోసం నేను కష్టపడుతుంటే మా ఆయన చూడలేక వీడియో తీస్తుంటాను. సో నేను మిక్సీ పట్టేస్తున్నా. మిక్సీకి ఇలా మెత్తగా పట్టుకున్నాక స్టవ్ అంటించి ఒక గిన్నె పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంతసేపు చూపించిన మసాలాలు దాంట్లో వేసుకోవాలి. చక్కగా గోలిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కూడా గోలిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. ముందుగా రెడీ చేసుకోవాలి టమాటా పేస్ట్ అందులో వేసుకోవాలి. అందులో నుంచి రానుంటున్నది వేసుకొని చక్కగా పచ్చి వాసన పోయేదాకా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని చాలా మార్నింగ్ చేసేది నేను, ఎందుకంటే మా ఆయన మార్నింగ్ వేపుకున్న దొండకాయలు వేసుకొని కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి, మూత పెట్టేసుకోవాలి చక్కగా. ఇప్పుడు కుతకుతలాడుతున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్ వేసుకొని చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మీది నుంచి. వేడి దొండకాయ మసాలా రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేదాన్స్ వ్లాగ్స్. ఇవాళ నేను దొండకాయ మసాలా చేయబోతున్నాను. చక్కగా కడుక్కొని ఇలా ఘాట్లు పెట్టుకొని దొండకాయని ఒక బౌల్లో వేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా దొండకాయ అందులో వేసుకొని చక్కగా అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకొని అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు నువ్వులు, పల్లీలు మసాలాలు పక్కన పెట్టుకొని నువ్వులు, పల్లీలు వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఈ నువ్వులు, పల్లీలు అందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్న టేస్ట్ కోసం. అది మిక్సీ పట్టిన తర్వాత ఇంతసేపు మనం వేయించుకున్న టమాటా, ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెంగా వేసుకున్నాక అందులోనే కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన నేను రుచికి తగ్గట్టు. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ కోసం నేను చింతపండు వేసుకుంటున్నా. ఆల్రెడీ టమాటా వేసా కానీ చింతపండు కొంచెం పులుపు కోసం మిక్సీ పడుతుంటే వీడియో తీయడం రాదు కదా, సో నా ఒక్కదాని కోసం నేను కష్టపడుతుంటే మా ఆయన చూడలేక వీడియో తీస్తుంటాను. సో నేను మిక్సీ పట్టేస్తున్నా. మిక్సీకి ఇలా మెత్తగా పట్టుకున్నాక స్టవ్ అంటించి ఒక గిన్నె పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంతసేపు చూపించిన మసాలాలు దాంట్లో వేసుకోవాలి. చక్కగా గోలిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కూడా గోలిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. చక్కగా కలుపుతూ స్మెల్ అనేది వెళ్ళిపోయేదాకా కలుపుకోవాలి. చాలా ఎర్లీ మార్నింగ్ చేసేది నేను, ఎందుకంటే మా ఆయనకి మార్నింగే ఆఫీస్. ముందుగా రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ అందులో వేసుకోవాలి. అందులో నుంచి రానంటుంది
వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేదాకా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో వేపుకున్న దొండకాయలు వేసుకొని కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి చక్కగా. ఇప్పుడు కుతకుతలాడుతున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్ వేసుకొని చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం గార్లిక్స్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మీది నుంచి వేడి వేడి దొండకాయ మసాలా రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.